ఈ భూమిపై అందమైన ప్రదేశాలే కాదు, అడుగు పెట్టడమే ప్రాణాలకు ప్రమాదమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎండతో కాల్చే ఎడారి, పాములతో నిండిన దీవి, రేడియేషన్తో ఖాళీ అయిన నగరం. ఆ విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. డెత్ వ్యాలీ. ఎండలో కాలిపోతున్న నేల, ఎక్కడ చూసినా ఇసుక, దూరంగా ఎండమావులు. ఇదే డెత్ వ్యాలీ. పేరు వినగానే అర్థమవుతుంది, ఇది మనుషుల కోసం కాదు, ప్రకృతి పరీక్ష కోసం తయారైన ప్రదేశం. ఇక్కడ గాలి కూడా వేడిగా ఊపిరి తీసుకుంటుంది. చెట్లు లేవు, నీడ లేదు, జీవం తక్కువ, కానీ ప్రమాదం మాత్రం ప్రతి మూలలో ఉంది. డెత్ వ్యాలీ ప్రపంచంలోని అత్యంత వేడిగా రికార్డైన ప్రదేశాలలో ఒకటి. 1930లో ఇక్కడ 56.7 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇప్పటికీ ప్రపంచ రికార్డు. ఇంత వేడిలో మనిషి శరీరం 2-3 అవర్స్లోనే డిహైడ్రేషన్కి గురవుతుంది. చర్మం కాలిపోతుంది, తల తిరుగుతుంది, కళ్ళు మసకబారుతాయి. నీరు లేకపోతే ప్రాణం నిమిషాల మీద ఉంటుంది. అందుకే లోకల్ పీపుల్ కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండరు. రియల్ ఇన్సిడెంట్. 2016లో ఒక టూరిస్ట్ తన కుటుంబంతో కలిసి రోడ్ ట్రిప్కి వచ్చాడు. GPS పనిచేయలేదు, మొబైల్ సిగ్నల్ పోయింది, వారు తప్పుదోవ పట్టారు. కారు వేడితో చెడిపోయింది, వాళ్ళ దగ్గర నీరు అయిపోయింది. ఆ వ్యక్తి సాయం కోసం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాడు. 48 అవర్స్ తర్వాత రెస్క్యూ టీమ్ అతని బాడీని ఎడారిలో కనుగొంది. అతని కుటుంబం మాత్రం చివరికి హెలికాప్టర్ రెస్క్యూతో బతికింది. ఈ ఘటన డెత్ వ్యాలీ ఎంత క్రూరమో ప్రపంచానికి చూపించింది. మరో సంఘటన. 2020లో ఒక యువకుడు అడ్వెంచర్ కోసం ఒంటరిగా ట్రెక్కింగ్కి వెళ్ళాడు. ఎండ తీవ్రత వల్ల అతనికి హీట్ స్ట్రోక్ వచ్చింది. నీరు అయిపోయింది, శరీరం కదలలేని స్థితికి వచ్చింది. అదృష్టవశాత్తు పార్క్ రేంజర్స్ అతన్ని లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేసి హెలికాప్టర్తో కాపాడారు. తర్వాత అతను చెప్పిన మాట, అక్కడ ప్రతి నిమిషం నాకు మరణం దగ్గరగా అనిపించింది. డెత్ వ్యాలీ ప్రమాదకరం ఎందుకంటే ఎక్స్ట్రీమ్ హీట్, నీటి కొరత, దారి తప్పి రోడ్లు, మొబైల్ సిగ్నల్ లేకపోవడం, ఒంటరితనం. ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా ప్రాణాంతకం. డెత్ వ్యాలీ అందంగా కనిపించవచ్చు, కానీ సన్సెట్లో గోల్డెన్ కలర్లో మెరిసిపోవచ్చు, కానీ ఇది అందమైన మరణక్షేత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మనుషులను స్వాగతించదు, పరీక్షిస్తుంది. స్నేక్ ఐలాండ్. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో బ్రెజిల్ తీరానికి దూరంగా ఒక చిన్న దీవి ఉంది. దూరం నుంచి చూస్తే అది ఒక ట్రాపికల్ ప్యారడైజ్ లా కనిపిస్తుంది. పచ్చని చెట్లు, చుట్టూ నీలి సముద్రం, ప్రశాంతమైన గాలి. కానీ ఆ దీవిపై అడుగు పెట్టడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. హాదా క్రీమాడా గ్రాండే. ప్రపంచం దీనిని ఒకే పేరుతో పిలుస్తుంది, స్నేక్ ఐలాండ్. ఇక్కడ మనిషి అడుగు పెట్టకపోవడం మంచిది, ఎందుకంటే ఇక్కడ ప్రతి అడుగులో మృత్యువు దాగి ఉంది. వేల ఏళ్ల క్రితం ఈ దీవి మెయిన్లాండ్ బ్రెజిల్తో కలిసి ఉండేది. సీ లెవెల్ పెరగడంతో ఇది ఒంటరిగా మారిపోయింది. అక్కడున్న పాములు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రెడేటర్స్ లేరు, అలా అవి అక్కడే పెరిగాయి. ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఉండే పాము గోల్డెన్ వైపర్. ఈ పాము విషం చాలా పవర్ఫుల్. ఇది మనిషి శరీరంలోని టిష్యూస్ని కరిగించే అంత టాక్సిక్ ఉంటుంది. ఈ విషయం బ్లడ్ క్లాటింగ్ని డిస్ట్రాయ్ చేస్తుంది, కొన్ని గంటల్లోనే మరణం సంభవిస్తుంది. రియల్ ఇన్సిడెంట్. 1990లో జరిగిన ఒక నిజ సంఘటన. ఒక ఫిషర్ మ్యాన్ తన బోట్తో ఫిషింగ్ చేస్తూ అనుకోకుండా ఈ దీవి దగ్గరికి వెళ్ళాడు. అతను బోట్కి యాంకర్ వేశాడు. కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయాలని దిగాడు. కొన్ని నిమిషాల్లోనే పాములు చెట్ల నుండి కిందికి దిగాయి. 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో. అతను పరిగెత్తి బోట్ వైపు వెళ్లేలోపు అతని కాళ్లపై, చేతులపై కాట్లు పడ్డాయి. అతను ఎలాగోలాగా బోట్లోకి ఎక్కాడు, కానీ విషం చాలా వేగంగా పనిచేసింది. కొన్ని గంటల తర్వాత కోస్ట్ గార్డ్ అతని బోట్ని సముద్రంలో తేలుతూ కనిపెట్టాడు. అతను అప్పటికే చనిపోయాడు. ఈ ఘటన బ్రెజిల్లో పెద్ద న్యూస్ అయింది. రెండో ఇన్సిడెంట్. ఒకప్పుడు అక్కడ లైట్ హౌస్ ఉండేది. కేర్టేకర్ కుటుంబం అక్కడ నివసించేది. ఒక రాత్రి పాములు విండో నుంచి లోపలికి వచ్చి వారిని కాటేశాయని చెప్తుంటారు. ఈ కథ పూర్తిగా వెరిఫై కాకపోయినా ప్రభుత్వం సేఫ్టీ కారణంగా లైట్ హౌస్ని ఫుల్ ఆటోమేటెడ్ చేసింది. ఇప్పుడు అక్కడ పర్మనెంట్ హ్యూమన్ ప్రెజెన్స్ లేదు. బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీవిని స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్ జోన్గా ప్రకటించింది. సైంటిస్ట్ మాత్రమే స్పెషల్ పర్మిషన్తో వెళ్తారు. పబ్లిక్కి పూర్తిగా బ్యాన్. స్నేక్ ఐలాండ్ మనకి ఒక ట్రూత్ చెప్తుంది. ప్రకృతి ఒక చోట ఐసోలేట్ అయితే అది ఎంత డెడ్లీ ఈకోసిస్టమ్ అవుతుందో అని మనకి తెలుస్తుంది. ఇది అందమైన దీవి కాదు, ఇది ప్రకృతి తయారు చేసిన ట్రాప్. 1986 రాత్రి 1:23 ఒక రియాక్టర్లో చిన్న టెస్ట్ జరుగుతుంది. కానీ ఆ టెస్ట్ కొన్ని సెకండ్లలోనే ప్రపంచ చరిత్రలో అతిపెద్ద న్యూక్లియర్ డిజాస్టర్గా మారింది. ఒక భారీ ఎక్స్ప్లోజన్, ఆకాశంలోకి ఎగిరిన మంటలు, కానీ ఆ మంటల కంటే ప్రమాదకరమైనది కనిపించని రేడియేషన్. ఇది చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఉక్రెయిన్లో ఉంది. ఎక్స్ప్లోజన్ జరిగిన వెంటనే ఫైర్ ఫైటర్స్ అక్కడికి పరిగెత్తారు. వారికి రేడియేషన్ తీవ్రత గురించి పూర్తి అవగాహన లేదు. వారు రియాక్టర్ పైకి ఎక్కి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ వారు ఇన్హేల్ చేసింది స్మోక్ కాదు, రేడియో యాక్టివ్ పార్టికల్స్. కొన్ని గంటల్లోనే వారికి లక్షణాలు మొదలయ్యాయి. కొన్ని రోజుల్లోనే చాలామంది అక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ వల్ల మరణించారు. వారి శరీరం లోపల నుంచి కరిగిపోవడం మొదలైంది. ప్రిపియట్ అనే నగరంలో 50,000 మంది నివసించారు. ఎక్స్ప్లోజన్ తర్వాత వారికి టెంపరరీ ఎవాక్యుయేషన్ అని చెప్పారు, కానీ వారు తిరిగి ఎప్పటికీ రాలేదు. ఇల్లు అలాగే ఉన్నాయి, పిల్లల టాయ్స్ నేలపైనే ఉన్నాయి, స్కూల్ బుక్స్ తెరిచే ఉన్నాయి. ఫెరీస్ వీల్స్ ఎప్పుడూ తిరగలేదు. సమయం అక్కడ ఆగిపోయినట్టు ఉంటుంది.
ఆ రేడియేషన్ గాలి ద్వారా యూరోప్లోని ఇతర దేశాలకు కూడా చేరింది. థౌజండ్స్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ తర్వాతి సంవత్సరాల్లో నమోదయ్యాయి. కొన్ని విలేజెస్ ఇప్పటికీ అన్సేఫ్. సైంటిస్ట్ ప్రొటెక్టివ్ సూట్స్ వేసుకుని స్టడీ చేస్తున్నారు. టూరిస్ట్ కోసం గైడెడ్ టూర్స్ ఉన్న ఎక్స్పోజర్ టైం స్ట్రిక్ట్లీ లిమిటెడ్. ఎందుకంటే రేడియేషన్ కనిపించదు, కానీ అది శరీరాన్ని నెమ్మదిగా డిస్ట్రాయ్ చేస్తుంది. చెర్నోబైల్ మనకు ఒక లెసన్ చెప్తుంది. టెక్నాలజీ పవర్ఫుల్ అయినా హ్యూమన్ ఎర్రర్ ఉంటే అది అపోకలిప్స్ అవుతుంది. ఇది హంటెడ్ సిటీ కాదు, ఇది సైన్స్ మిస్టేక్ మోనమెంట్. కనిపించని మృత్యు అక్కడ ఇంకా ఉంది. మనిషి ఎంత శక్తివంతుడైనా ప్రకృతి ముందు చిన్నవాడే. ఈరోజు చూసిన ఘటనలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. నేచర్ని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఇలాంటి నిజమైన ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.